హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీక్ ఫ్రైడే అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, సెకండ్ వీక్ ఓటింగ్ మరి కొన్ని గంటలు మాత్రమే ఉన్నది. ఎవరైనా ఇంకా ఓటు వేయకోకుంటే వెళ్ళి ఓటు అయితే వేయండి. ఈ వీక్ అయితే షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఎందుకనేది నేను లాస్ట్లో చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే కొద్దిగా పెద్ద మనసు చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 23% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. ఈమెకు 19% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, కొన్ని పోల్స్లో నిఖిల్ టాప్లో ఉంటే మరి కొన్ని పోల్స్లో విష్ణుప్రియ టాప్లో ఉండడం అయితే జరిగింది. వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీగా పోటీ అయితే జరగబోతున్నది. అలాగే థర్డ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు. ఇతనికి 12.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 9.5% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు. ఇతనికి కూడా సేమ్ 9.5% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సిక్స్త్ ప్లేస్లో నైనిక ఉన్నది. ఈమెకు 9% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సెవెంత్ ప్లేస్లో సీత ఉన్నది. ఈమెకు సేమ్ 9% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో శేఖర్ భాష ఉన్నాడు. ఇతనికి 8.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ ఈ 3 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉండడం అయితే జరిగింది. అలాగే మిగిలిన 5 కంటెస్టెంట్స్ పృథ్వీరాజ్, నైనిక, ఆదిత్య ఓం, సీత, శేఖర్ భాష ఈ 5 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉండడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ పోల్లో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ పోల్లో కూడా నిఖిలే టాప్లో ఉండడం అయితే జరిగింది. ఇతనికి 25% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. ఈమెకు 20% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే థర్డ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు. ఇతనికి 14% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే ఫోర్త్ ప్లేస్లో నైనిక ఉన్నది. ఈమెకు 10% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ 4 కంటెస్టెంట్స్ సేఫ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో సీత ఉన్నది. ఈమెకు 8% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సిక్స్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు. ఇతనికి 8% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సెవెంత్ ప్లేస్లో భాష ఉన్నాడు. ఇతనికి సేమ్ 8% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, సీత, ఆదిత్య ఓం, భాష ఈ 3 కంటెస్టెంట్స్కి ఒకే రకమైన ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే లాస్ట్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 7% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ, నైనిక ఈ 4 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 4 కంటెస్టెంట్స్ సీత, ఆదిత్య ఓం, భాష, పృథ్వీరాజ్ ఈ 4 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఓవరాల్గా అన్ని పోల్స్ అబ్జర్వ్ చేసి ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చింది అనేది చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. సెకండ్లో విష్ణుప్రియ ఉన్నది. థర్డ్ ప్లేస్లో మణికంఠ, ఫోర్త్ ప్లేస్లో నైనిక, ఫిఫ్త్ ప్లేస్లో సీత, సిక్స్త్ ప్లేస్లో భాష, సెవెంత్ ప్లేస్లో ఆదిత్య ఓం, లాస్ట్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, డేంజర్ జోన్లో సీత, భాష, ఆదిత్య ఓం, పృథ్వీరాజ్ ఈ 4 కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. ఈ 4 కంటెస్టెంట్స్లో ఈ వీక్ ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. ఈ వీక్ శేఖర్ భాష ఎటువంటి టాస్క్లో ఆడలేదు కదా, సో ఇతను కూడా ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. అలాగే ఆదిత్య ఓం కూడా ఈ వీక్ టాస్క్లో పెద్దగా అస్సలు కనిపించలేదు. సో ఇతను కూడా ఎలిమినేషన్ జోన్లో ఉన్నాడు. నెక్స్ట్ పృథ్వీరాజ్, ఇతను టాస్క్లు ఆడినాడు కానీ కొన్ని ఫౌల్ గేమ్లు అయితే ఆడాడు కదా. మన బిగ్ బాస్ లవర్స్కి అయితే ఇతని బిహేవియర్ అయితే అస్సలు నచ్చడం లేదు. సో ఇతనికైతే ఓట్స్ అయితే అస్సలు వేయలేదు. ఇతను పెట్టుకున్న PR మాత్రమే ఇతనికైతే ఓట్స్ వేస్తున్నారు. బిగ్ బాస్ లవర్స్ అయితే 99% నాకు తెలిసి ఇతనికైతే ఓట్స్ అయితే వేయలేదు. సో ఇతను కూడా ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సీత. ఈమె హౌస్లో టాస్క్లు బాగా ఆడుతుంది. అలాగే ఆర్గ్యుమెంట్స్ కూడా బాగా ఇస్తున్నది. టాకింగ్ పవర్ సూపర్ అని చెప్పుకోవచ్చు. అయినా కూడా ఈమె ఈ వీక్ డేంజర్ జోన్లో అయితే ఉన్నది. ఎందుకంటే ఈమెకు బయట PR అయితే అస్సలు లేదు. సో ఈ వీక్ ఈమె కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే హై ఉన్నది. ఫ్రెండ్స్, ఏదేమైనా కూడా
మీ ఫేవరెట్ కంటెస్టెంట్ హౌస్లో కొనసాగాలనుకుంటే మీరు మాత్రం ఓట్ అయితే వేసుకోండి. మరి కొన్ని గంటలు మాత్రమే ఓటింగ్ అనేది ఓపెన్లో ఉంటాయి. ఈరోజు నైట్ 12 కల్లా ఓటింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ హౌస్లో ఉండాలి అనుకుంటే మీరు 100కి 100% మిస్డ్ కాల్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఓటు అనేది ప్రతి ఒక్కరూ వేస్తారు, మిస్డ్ కాల్ అనేది చాలా తక్కువ మంది ఇస్తారు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ హౌస్లో కొనసాగాలనుకుంటే మీరైతే 100కి 100% మిస్డ్ కాల్ అయితే ఇవ్వండి. అలాగే ఓటు కూడా వేయండి. అలాగే మీ మొబైల్లో ఒకటే ఓటు వేయడం కాదు, మీ ఫ్రెండ్స్ అలాగే మీ రిలేటివ్స్, మీ బ్రదర్ సిస్టర్ అలాంటి వాళ్ళ మొబైల్స్ తీసుకొని కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు వేయండి. అలాగే మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇలా అయితేనే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ సేవ్ అయ్యే ఛాన్స్ అయితే హై ఉంటాయి, లేదంటే ఎలిమినేట్ అయిపోతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.